ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవాసనామ సంవత్సరం 2025లో శ్రావణ మాసం వచ్చిన సప్తమి నాడు అంటే శ్రావణ మాసము అమావాస్య పోయిన పాడ్యమి మరుసటి రోజైతే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందండి. ఇది వెంకటగిరిలో కైవల్య నదీ తీరాన వెలిసి ఉన్న శ్రీ మల్లమ్మ రంగయ్య తండ్రి దేవాలయము. అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే అందరూ వీక్షిస్తామండి. అమ్మవారు స్వయంభు భర్తతో పాటు సజీవ దహనం అనేది అమ్మవారు సజీవ దహనం అయిన ప్లేస్లోనే ఇవిడైతే కట్టారండి. శక్తివంతురాలైన మానవమూర్తి దేవతగా మారిన మహత్యమైన ఈ మల్లమ్మ తల్లి రంగయ్య తండ్రి దేవస్థానము. స్వామివారి ఆశీర్వాదం అనేది తీసుకొని అందరూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా వీక్షించండి. మల్లమ్మ తల్లి రంగయ్య తండ్రి కృపా కటాక్షాలని మనందరం అనేది స్వీకరిస్తామండి. అమ్మవారి దర్శనం తీసుకున్నాం. రంగయ్య తల్లి మల్లమ్మ తల్లి భర్త దేహాన్ని వడిలో పెంచుకొని ఎలా సమాధి అయ్యారు స్వామివారి మాటల్లో అయితే అమ్మవారి చరిత్ర అనేది తెలుసుకుందామండి. జనందరూ వినుచుండగా తేట తెల్లముగా 7 మార్లు నన్ను పిలిచిన పలికిందని చెప్పిందంట. మరియు మరొక చెప్పేదని చెప్పుతున్నదంట. దంపతులు ఇద్దరము కాలిన పిమ్మట పట్టు వస్త్రములు పసుపు కుంకుమలు ఒడివాలు కట్టినట్లు ఉండునని, సతీపతులిద్దరూ పినిసిలుగా మారుదుమని కుడిపాదమందు ఎత్తుపెట్టి అగ్నిగొండం మధ్యస్థలమునకు నడిచిపోయి తన పతి యొక్క దైవమునకు పక్కనే పద్మాసం వేసి కూర్చున్నదంట. సర్వగతుడు భూతారాంతస్తుడు అయిన పరమేశ్వరుని హృదయమున కమలమును ధ్యానిస్తూ అగ్నిగుండమును దహింపజేయమని మల్లమ్మ అగ్నిదేవుని ప్రార్థించిన. పతివత మల్లమ్మ అసంగిన ఆనతి ప్రకారం అగ్నిదేవుడు అగ్నిగుండమున దహింప ప్రారంభం చేసిన. అంటే సాక్షాత్ ఇక్కడ ఏంటంటే అగ్నిదేవుడే వచ్చి అగ్ని వెలిగించాడు అనమాట. అంతటా అగ్నిగుండమంతయు మంటలు వ్యాపించాయి. కూడా పుష్పవర్షములు కురిపించే అగ్నిగుండమంతయు అగ్ని జ్వాలలతో మండుచున్న సమయమున ప్రజలు తల్లి మల్లమ్మ అని 7 మార్లు పిలవ పతివత మల్లమ్మ ఓ అని ప్రతి మనుజుడు వినగా పలికిందంట. అప్పుడు మల్లమ్మ తల్లిని ఘనముగా కొనియాడారంట. భూమిలో పిలిచిన పలికే దేవత పతివత తల్లి మల్లమ్మ అని కొందరు ప్రజలు మిక్కులుగా కొనియాడి అగ్నిగుండం 3 దినములు ఒక్క రీతిగానే కాలిందంట. తదనంతరం పాలు పెరుగు మజ్జిగ వేల కొలది బిందులుగా తెప్పించి ఆరిపోయిన చితిపై పోసినంట. కొందరు మహిమగల దేవత మల్లమ్మ రంగయ్య విభూతిని కళ్ళకు అద్దుకొని తీసుకునేవి. మల్లమ్మ చెప్పిన మాట ప్రకారం ఆనవారు చూడవలెనని ప్రభువు భటులు జనులు అంతా భూమిగుడి అగ్నిగుండమంద ప్రదేశంలో తరలి వచ్చారంట. పట్టు వస్త్రములు పసుపు కుంకుమలు ఒడిబాలు చెక్కు చెదరక కనబడబడి సతీపతులిద్దరూ ఎడములు లేక పెరుసులై రెండై స్వర్ణమై అంటే బంగారుమయంగా కనిపించాయని అర్థం. అంటే బంగారు కాదని మానవతి పుణ్యవతి పునిత పతివత తల్లి మల్లమ్మ అని వేనాళ్ళ కొనియాడారంట. అప్పుడు అదే ప్రదేశంలో దేవాలయం కట్టించింది. ప్రతిరోజు సంతర్పణలు దేవతాచరణ చేయుచుంటుంది. భక్తులు సాధువులు పురాణ కాలక్షేపం చేయుచుంది. బిడ్డలు లేని వారు మొక్కుకున్న తల్లి మల్లమ్మ సంతానం ఉండెను. బహుదేశముల నుండి వచ్చిన భక్తి ప్రజలతో పూజలు సరిపి స్వదేశములకు పోవచుండే భక్తుల కలరు. భక్తుల పాలిట కొంగు బంగారమే వెలసి ఉన్నది. బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగిన మల్లమ్మ రంగయ్య పేర్లు పెట్టుకుని పతివత మల్లమ్మ అని చరిత్రను చదివిన వినిన సకల సౌఖ్యములతో వెలసిల్లెదురుగాక. భూషణం భూషణం